అన్నామలై మళ్ళా వార్తల్లోకొస్తున్నాడు. అందరేమనుకున్నారంటే ఏప్రిల్ 19 తమిళనాడు పోలింగ్ జరిగింది. అఫ్‌కోర్స్ అంతకుముందు ఒక 2, 3 నెలలైతే ఛానల్స్ అయినా, సోషల్ మీడియా, ముఖ్యంగా యూట్యూబు అసలు అన్నామలై లేకుండా జరగల. సరే నేనేమనుకున్నానంటే ఏప్రిల్ 19 తోటిది తర్వాత గ్యాప్ వస్తుందనుకున్నా. ఆశ్చర్యం ఏంటంటే ఏప్రిల్ 19 ఆరంభం మాత్రమే. ముగింపు అనుకున్నాను, ఆరంభం మాత్రమే. వెంటనే ఆయన కేరళలో ప్రత్యక్షమయ్యాడు. అసలు రెస్పాన్స్ ఏంటి జనం? కేరళ త్రివేంద్రం వెళ్తే ఆయనకొచ్చిన రెస్పాన్స్ చూస్తే ప్రతి వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఆ మాట్లాడే పద్ధతి నేననుకోవటం ఇటీవల కాలంలో దక్షిణాదిన అంతగా అట్రాక్ట్ చేయగలిగినటువంటి నాయకుడు లేడు. అంతవరకు గ్యారంటీ. అంటే ఉత్తరాది కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. బట్ దక్షిణాదిన మాత్రం ఈ రోజుకి అసలు అలా అట్రాక్ట్ ఎక్కడికెళ్ళినా ఆయనకు నీరాజనాలు పడుతున్నారు. త్రివేంద్రం, పాల్ఘాట్ అక్కడ దాకెందుకు వయనాడ్ రాహుల్ గాంధీ పోటీ చేసిన వయనాడ్ నియోజకవర్గానికి కూడా ఎళ్ళాడు. ఎక్కడికెళ్ళినా ఆయన ప్రసంగం కోసం ఎదురు చూసి చప్పట్లు కొట్టడం అనేది ప్రజలకు అలవాటైపోయింది. ఎందుకంటే అంత అద్భుతంగా ఆర్టిక్యులేట్ చేయగలడు విషయాన్ని. ఎన్‌సైక్లోపీడియా మాట్లాడట నాలెడ్జ్ ఉంది. ఆ నాలెడ్జ్‌ని సునిశితంగా పరిశీలించి దాన్ని ప్రజలకు వివరించటంలో అద్భుతమైనటువంటి టాలెంట్ ఉంది తనకి. ఎవరైనా ఒప్పుకోవాలి. కేరళ అయిపోతే కర్ణాటకలో ప్రత్యక్షమయ్యాడు. కర్ణాటక దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ అది ఇప్పుడు జరగబోతుంది. ఈరోజు ఎన్నిక. రెండిట్లో కూడా అన్నామలై ప్రత్యక్షమయ్యాడు. సో, కాబట్టి అసలాయన సరే కర్ణాటక ఏమనుకున్నామంటే అది ఆయన కార్యభూమి. ఎందుకంటే ఐపీఎస్ ఆఫీసర్‌గా పనిచేసింది అక్కడే కాబట్టి సహజంగా అతను కన్నడంలో కూడా మాట్లాడగలడు. అది కూడా ఉంది. సో, కాతే కేరళలో వెళ్ళాడు. కేరళలో అటువంటి రిసెప్షనే వచ్చింది. ఇంతటితోటి ఇంకా నేను తర్వాత ఏమవుతుందో తెలియలేదు నాకు. సడెన్‌గా తర్వాత ఢిల్లీలో ప్రత్యక్షమయ్యాడు. సోషల్ మీడియా బె బీజేపీ సోషల్ మీడియా అండ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అసల పెద్ద ఆడిటోరియంలో జరిగింది. అసలాయన మాట్లాడుతుంటే చప్పట్లు, చప్పట్లు. అదే రోజు సాయంత్రం ఢిల్లీ తమిళ సంఘం వాళ్ళు కూడా ఆయన్ని పిలిపించుకొని ఎక్కడ పెట్టారో తెలుసా మీటింగు? తల్కతోరా స్టేడియంలో పెట్టారు. తల్కతోరా ఇండోర్ స్టేడియంలో ఆయన అన్నామలై ఢిల్లీ తమిళ సంఘం మీటింగ్ జరిగింది. బీజేపీ మీటింగ్. అక్కడ నుంచి నెక్స్టు సర్ప్రైజింగ్‌గా నిన్న కరీంనగర్‌లో ప్రత్యక్షమయ్యాడు. కరీంనగర్ అది మారుమూల ప్రాంతం. జమ్మికుంటకెళ్ళాడు. జమ్మికుంటలో యువ సమ్మేళనంలో ప్రసంగించాడు. అక్కడి నుంచి రోడ్డునే నాగర్ కర్నూల్ అంత దూరం ప్రయాణం చేసి దక్షిణ తెలంగాణకొచ్చి, ఉత్తర తెలంగాణ నుంచి నాగర్ కర్నూల్ ఎస్సీ నియోజకవర్గ అభ్యర్థి భరత్ తరఫున ప్రచారం చేశాడు. మరి ఈరోజు నాకు తెలీదు. ఎందుకంటే ఆయన మిగిలిన దక్షిణాదిలో ఒక ఆంధ్రానే మిగిలింది. కాబట్టి వాళ్ళ ఆంధ్రాలో ఉంటాడేమో అని అనుకుంటున్నాను నేను. ఐ డోంట్ నో అబౌట్ హిస్ ప్రోగ్రామ్. సో, కాబట్టి నేను వీడియో చేసేటప్పటికి నాకు తెలీదది. అంటే ఢిల్లీ కూడా అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారాయన. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌లో వచ్చిరాని హిందీ కూడా అక్కడక్కడ మాట్లాడుతున్నాడు గానీ, ప్రధానంగా ఇంగ్లీష్‌లోనే ప్రసంగించాడు. సో, ఏది ఏమైనా ఇవాళ ఒక కల్ట్ లాగా అయిపోయింది అన్నామలై. నిజమే ఇది కల్ట్ లాగా అయిపోయింది. ఎందుకంటే బీజేపీలో నాకు తెలిసి ఎంతోమంది నాయకులున్నారు. స్టార్ క్యాంపెయినర్స్‌గా ఎలక్షన్ కమిషన్‌కి లిస్ట్ ఇచ్చే దాంట్లో చాంతాడంత లిస్ట్ ఉంటది. కాతే అందరూ ఆకర్షితులు కాదు. అది మర్చిపోవద్దు. చాలామంది వాళ్ళకి గౌరవిస్తాం. వాళ్ళు మాట్లాడతారు బీజేపీలో. కానీ ఈళ్ళు కొంతమందే దాన్ని నిజమైన స్టార్ క్యాంపెయినర్స్ అంటే కోర్స్ ఎవరికైనా అందరికన్నా నంబర్ 1 అంటే ఇంకెవ్వరు లేరు. నరేంద్ర మోడీ. ఆయన మెస్మరైజ్ చేయగలడు జనాల్ని.
ఆ తర్వాత అమిత్ షా, ఆ తర్వాత యోగి, హిమంత బిశ్వ శర్మ, కోర్స్ అధ్యక్షుడు ఉన్నాడు జేపీ నడ్డా. ఇప్పుడు ఆ తర్వాత కోవలోకి ఆల్ ఇండియా లెవెల్లో చేరాడు అన్నామలై. అది ఆయన స్టేచర్ ఇవాళ. అతి తక్కువ టైంలో. ఎంతండి ఆయన? నాకు తెలిసి 4, 5 సంవత్సరాలు కూడా అయిందో లేదో ఆయన. సో, నేను ఎగ్జాక్ట్ ఇయర్ గుర్తు రావట్లేదు. సో, ఇవాళ అంత తక్కువ షార్టెస్ట్ స్పాన్ ఆఫ్ టైంలో బీజేపీలో జాతీయ స్థాయిలో ఇమేజ్ వచ్చినటువంటి నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది అన్నామలై ఒక్కడే. అది ఆయనకున్నటువంటి ఇది పర్టిక్యులర్‌గా యూత్ ఇంటలెక్చువల్స్. ఎందుకంటే ఆయన అనర్గళం అండి. ఏం మాట్లాడుతున్నారంటే ఏ సబ్జెక్ట్ అయినా మీరు మాట్లాడండి దానికి ఆన్సర్ చెప్పగలరు. అది చాలా అద్భుతంగా అవతల వాళ్ళని కన్విన్స్ చేయగల అద్భుతమైంది. కాతే ఆల్ ఇండియాలో నాయకుడు కావాలంటే ఇంకొకటి కావాలి. ఆయన హిందీ కూడా నేర్చుకోవాలి పూర్తిగా. ఎందుకంటే అది చాలామంది బీజేపీ నాయకులు ఆ విధంగానే సక్సెస్ అయ్యారు. ఇప్పుడు వెంకయ్య నాయుడు ఉన్నాడు తెలుగులోను, హిందీలో కూడా మాట్లాడగలడు బాగా. కాబట్టి ఆ స్థాయికి మెల్లిగా ప్రయత్నం చేయాల్సిన అవసరం కూడా ఉంది. కాతే వాళ్ళకుండే ఇబ్బందులుంది తమిళనాడుకి. సరే, ఇంతకీ నేను చెప్పేదేందంటే, ఇవాళ అన్నామలై దక్షిణ భారతం వరకైతే బీజేపీలో నంబర్ 1 ఎవరన్నా ఉన్నారు అంటే బీజేపీలో ఇవాళ ఏకైక వ్యక్తి అన్నామలై. దక్షిణ భారతానికి తిరుగులేని నాయకుడు. అందరి వాడయ్యాడు. ఢిల్లీలో కూడా ఆకర్షితుడయ్యాడు. ఓన్లీ థింగ్ ఈజ్ టైం ఇంకా మిగతా టైంలో ఇది ఎలక్షన్‌లో ఇవాళ అది చేస్తున్నాడు. మిగతా టైంలో ఇంకా క్యాంపెయిన్‌లు ఎక్కడెక్కడికి వెళ్తాడో నాకు తెలీదు గానీ, మొత్తం మీద హిందీ ఏరియాల్లో కూడా మెల్లిమెల్లిగా పాకుతాం గ్యారంటీ. కాకపోతే కొంచెం హిందీ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కాకపోతే అందుకని అర్బన్ ఏరియాస్‌లో ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ దగ్గరే ప్రస్తుతం హిందీ ఏరియాస్‌లో చేయగలడు. ఇప్పుడు ప్రస్తుతం మాత్రం. ఇది నాకేమనిపిస్తుందంటే ఎప్పటికైనా అంటే ఇప్పట్లో నేను అనట్లేదు గానీ, ఎప్పటికైనా బీజేపీలో దక్షిణాది నుంచి ఒక వ్యక్తి పీఎం అయ్యే అవకాశం ఉంది అంటే అది అన్నామలై. ఆ స్టఫ్ ఉంది. ప్రతివాడు కాలేడండి. వాళ్ళ మోడీ అయ్యాడంటే ఆయనకున్న స్టఫ్ వేరు. సో, ఆ క్యాలిబర్ ఉండాల. లేకపోతే ఎవరో 5, 6 నెలలకి కోయిలేషన్ గవర్నమెంట్స్‌లో అయినట్టు అవుతారు. అది లెక్కలో కాదు. క్యాలిబర్ ఉండి ఇంత పెద్ద పార్టీలో కావాలంటే క్యాలిబర్ ఉండాలి. ఆ క్యాలిబర్ ఉన్న వ్యక్తి అన్నామలై. సో, తర్వాత అయితే ఇప్పుడు నేను అనుకోవట్లేదు. ఆయన టార్గెట్ కూడా కాదు. ఆయన చాలా ఏజ్ ఉంది. చాలా ఏజ్ ఉంది ఆయనకి. ఆయన ఇప్పుడు నెక్స్ట్ ఇమ్మీడియేట్ టార్గెట్ ఆయనది ఒకటే. తమిళనాడు ముఖ్యమంత్రి కావాలి. తమిళనాడు చేసుకున్న అదృష్టం అది. ఆయన అక్కడ పుట్టటం. మన ఆంధ్రాలో పుట్టుంటే ఆంధ్రాకు కూడా మరి చాలా అదృష్టం వచ్చుండేది. సరే, కానీ తమిళనాడు కాబట్టి తమిళనాడులోకి రావాల్సిన అవసరం కూడా చాలా ఉంది. చాలా నాశనం చేసి పెట్టారు ఈ ద్రవిడవేద పార్టీలు. సో, కాబట్టి అక్కడ 2026కి ఆయనకి ఇమ్మీడియేట్ టార్గెట్ తమిళనాడు ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించటం. అవుతాడు. గ్యారంటీ అవుతాడు. నేనైతే చెప్తున్నాను. ఈ విజయ్‌లు వీళ్ళందరూ వచ్చినా కూడా వాళ్ళు ఏ విధంగానూ ఆయన ఇంటలెక్చువల్ కేపబిలిటీకి సరిపోరు. అసలాయనకి వాళ్ళకేం తెలుసు? వాళ్ళేదో సినిమా సెలబ్రిటీ జనంలో దీని ప్రకారం రావటం తప్పితే సబ్జెక్ట్ లేనటువంటి వాళ్ళని ప్రజలు ఆకర్షిస్తారని నేను అనుకోను. ఆ రోజు వేరు. ఎంజీఆర్ టైము, జయలలిత టైం వేరు. ఇవాళ మాత్రం ఖచ్చితంగా కూడా అది అవసరం. న్యూ జనరేషన్ పీపుల్ చూస్తారు. సో, ఆయనకి తిరుగుండదు. 2026 రేపే ఈ ఎలక్షన్ ఫలితాలు జూన్ 4వ తారీఖున చూడండి. 1వ తారీఖు ఎగ్జిట్ పోల్స్ కూడా వస్తాయి. జూన్ 4 రిజల్ట్స్ వస్తాయి. జూన్ 4 రిజల్ట్స్‌లో ఖచ్చితంగా కూడా తమిళనాట బీజేపీ బోణీ కొట్టబోతుంది. అన్నామలై ఎన్నిక కాబోతున్నాడు. దాంట్లో ఎవరికీ ఎటువంటి డౌట్ ఉండాల్సినటువంటి పని లేదు. ఇంతకీ చివరగా నేను చెప్పేదేందంటే, ఈ ఎన్నికల స్పెషాలిటీ అని ఎవరన్నా ఏదన్నా అడిగితే, ఎప్పుడైనా అడిగితే నాకనిపిస్తుంది ఒకే ఒక్కటి. 2024 ఎన్నికల స్పెషాలిటీ ఏంటంటే, అన్నామలై జాతీయ స్థాయిలో ఎమర్జ్ కావటం బీజేపీలో. ఇంతకు మించి ఇంకేం లేదు. మిగతా మోడీ గెలవటం అనేది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇక అన్నామలై బీజేపీ జాతీయ నాయకుడు. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి
మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.